తెలుగు సినిమాల రేంజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. బడ్జెట్, రెమ్యునరేషన్, ప్రీ రిలీజ్ బిజినెస్, వసూళ్లు, శాటిలైట్ రైట్స్ ఇలా ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదైపోతున్నాయి. రాబోయే 2 నెలల వ్యవధిలో రాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం చిత్రాలు 3 ఇప్పటికీ దేని ప్రత్యేకతను అది చాటుకుంటున్నాయి. ఈ 3 సినిమాలు ప్రీ రిలీజ్ విషయంలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. మహేష్ సినిమా ఓవర్సీస్ లో రికార్డు నెలకొల్పితే బన్నీ మూవీ రాయలసీమలో కొత్త రికార్డు సాధించింది. ఇక సర్దార్ అయితే చాలా ఏరియాలో రికార్డులు బదులు కొట్టింది. ఇవన్నీ నాన్ బాహుబలి రికార్డులేండి. అది స్పెషల్ మూవీ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఇక శాటిలైట్ రైట్స్ వసూళ్ల రికార్డులే తేలాల్సి ఉంది. ఈ 3 చిత్రాల్లో ముందుగా రాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి ముందుగా శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ ఛానల్ ఏకంగా 13 కోట్లు పెట్టి సర్దార్ శాటిలైట్ రైట్స్ పట్టేసినట్లు సమాచారం. ఇది టాలీవుడ్ రికార్డే. బాహుబలి విషయంలో 2 భాగాలు కలిపి డీల్ సెట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ మొత్తం ఎంతన్నది కూడా వెల్లడి కాలేదు. సోలోగా చూసుకుంటే సిద్ధార్థే రికార్డు. బ్రహ్మోత్సవం దీన్ని దాటేస్తుందో చూడాలి. సరైనడు హక్కులు కూడా 10 కోట్లకు తక్కువ కాకుండా పలికే అవకాశాలున్నాయి. శాటిలైట్ హిందీ థియేటికల్ రైట్స్ తో కలిపి చూసుకుంటే సర్దార్ లెక్క ఇప్పటికే 100 కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.